హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నా పేరు వేణు. ఇక నేను బీటెక్ చదువుతున్నాను. అలా నేను కొన్ని రోజులు కాలేజ్ హాస్టల్‌లో ఉన్నాను. అక్కడ ఫుడ్ సరిగా ఉండట్లేదని సెపరేట్‌గా రూమ్ తీసుకొని అక్కడ ఉండి చదువుకొని అలాగే అలా వంట చేసుకొని తినవచ్చని చెప్పేసి ఒక రూమ్ తీసుకున్నాను. అది పెంట్ హౌస్. ఇక కింద మా ఓనర్ వాళ్ళు ఉంటారు. అలా డైలీ నేను కాలేజ్ నుండి రూమ్‌కి వెళ్ళి వచ్చే దారిలో తను అక్కడ బయట ఉంటుంది మా ఓనర్. చాలా అందంగా ఉంటుంది. అసలు తనకి పెళ్ళి అయిందంటే కూడా ఎవరు నమ్మరు. కానీ మా వాళ్ళ హస్బెండ్ మాత్రం అసలు ముసలివాడిలా ఉంటాడు. ఇక నేను చూసి అయ్యో పాపం అని అనుకొని అలాగే వెళ్ళేవాడిని. తను నార్మల్‌గా నన్ను అలాగే చూసేది. నేను నార్మల్‌గా అలా చూసి వెళ్ళేవాడిని. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని కాదు. అలా వెళ్తూ వస్తుండగా ఒకరోజు మా ఓనర్ ఆవిడ నన్ను పిలిచి టీ తాగి వెళ్ళు అని పిలిచింది. ఎలాగో పిలుస్తున్నారు కదా బాగోదని చెప్పేసి నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. రా బాబు టీ తాగుతావా అని ఇద్దరికి టీ తీసుకొని వచ్చింది వాళ్ళ భార్య. ఆంటీ అలా టీ తీసుకొని వస్తుంటే తన అందాలు ఎక్కడక్కడ ఉలికి పడుతూ ఉన్నాయి. అంత దగ్గరగా నేను అంత గమనించి ఎప్పుడు చూడలేదు. కానీ ఆ రోజు మాత్రం తన శారీ బాగా లైట్ వెయిట్‌గా ఉంది. అలా నాకు తన అందాలు కనిపిస్తున్నాయి. అలా వచ్చి వాళ్ళ హస్బెండ్‌కి నాకు టీ ఇచ్చింది. అలా ఒంగోని టీ ఇస్తుంటే తన ముందు నా అందాలు నాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. నేను అలా చూసి కాసేపు ఆగిపోయి సడన్‌గా పక్కకు కళ్ళు తిప్పేశాను. ఏమనుకుంటారో అని. ఇక టీ తాగిన తర్వాత వెళ్ళొస్తాను అంకుల్, ఆంటీ అని చెప్పాను. సరే అని అన్నారు. ఆ రోజు నేను నా రూమ్‌కి వెళ్ళి కూర్చున్నాను. ఎంత కళ్ళు మూసుకున్నా సరే పడుకుందామన్నా నిద్ర రావట్లేదు. తన అందాలు నా కళ్ళ ముందు అలాగే ఉన్నాయన్నట్టు అనిపించింది. ఛీ! నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. ఏంటి నా ఆలోచనలు అని నన్ను నేను తిట్టుకొని అలా పడుకొని ఉదయాన్నే లేచి ఇక నా ఆలోచనలు మొత్తం పక్కకు పెట్టేసి నేను కాలేజ్‌కి వెళ్ళిపోయాను. అలా ఒక వారం తర్వాత మళ్ళీ ఆంటీ నన్ను టీకి పిలిచింది. పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి నేను వెళ్ళాను. కానీ ఈసారి అంకుల్ ఇంట్లో లేరు. ఇక ఎక్కడికి వెళ్లారు ఆంటీ అని అడిగాను. తను మార్కెట్‌కి వెళ్లారు అని తను నాకు చెప్పింది. సరేలే ఆంటీ అంకుల్ వచ్చాక వస్తాను అన్నాను. లేదు ఉండు నేను నీకోసం టీ పెట్టాను అంది. సరే అని అలా కూర్చున్నాను. ఆంటీ ఇక కిచెన్‌లోకి వెళ్ళి టీ తీసుకొని వచ్చి సేమ్ అలాగే వంగోని నాకు టీ ఇచ్చింది. మళ్ళీ తన అందాలు నాకు దర్శనమిచ్చాయి. ఇక మా తమ్ముడు మాత్రం ఆగలేకపోతున్నాడు. ఏంటి ఇది అని నేను అనుకొని అలాగే నా మైండ్ మొత్తం ఫ్లాష్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా తను ఒంగోనే ఉంది. నేను కాసేపటికి కళ్ళు తేరుకొని టీ తీసుకొని థాంక్స్ ఆంటీ అని తాగుతున్నాను. తను నా పక్కనే కూర్చుంది అలాగే. ఇక నాకు ఏం తోచట్లేదు. తను నాకు చాలా దగ్గరగా కూర్చుంది. తన శ్వాస అనేది నాకు వస్తుంది. ఇక నేను టీ తాగి వెళ్ళొస్తాను అని లేచాను. తను వెనక నుండి నా చెయ్యి పట్టుకుంది. ఏంటి వెళ్తున్నావా అని దీనంగా అడిగింది. వెళ్ళాలి కదా ఆంటీ. మీరేంటి నా చెయ్యి పట్టుకున్నారు? వదలండి. ఎవరైనా చూస్తే బాగోదు అని అంటూ అన్నాను. ఇక తను ఎవరు లేరు కదా ఇక్కడ చూడడానికి అని ఆంటీ నన్ను అలా దీనంగా అడిగింది. ఏంటండీ మీరు ఇలా చేస్తున్నారు అని అడిగాను. ఇక తట్టుకోలేక నాకు నీ నుండి సుఖం కావాలని కోరుకుంటున్నాను. నా హస్బెండ్ చూస్తే తను చాలా ముసలివాడు. తను నాకు ఏ రకంగా కూడా సుఖాన్ని ఇస్తలేడు. కానీ నేను ఆ సుఖాన్ని నీతో కోరుకుంటున్నాను. నిన్ను చూస్తే చాలు నాకు ఏదో వైబ్రేషన్ వచ్చినట్టు అవుతుంది. అందుకే నిన్ను అలా చూస్తూనే ఉంటాను. ప్లీజ్ ఏమనుకోకు. నాకు ఇవ్వాల్సిన సుఖం నాకివ్వు అని చాలా దీనంగా అడిగింది. ఆంటీ ఇవన్నీ తప్పు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మైండ్ ఉందా మీకు? అసలు ఈ
భూమి మీదనే ఉన్నారా మీరు? ఇలా మాట్లాడుతున్నారేంటి? అలా తప్పు అని అన్నాను. కానీ తప్పు లేదు ఏం లేదని తను నన్ను గట్టిగా వెనక నుండి పట్టుకుంది. ఇక నాకైతే వైబ్రేషన్ వస్తున్నట్టుంది. ప్లీజ్ నన్ను నీలో కలుపుకో. నీ శూలాన్ని నా గురిలో పెట్టు అని చాలా గట్టిగా అడిగింది. ఇక అలా ఆడవాళ్ళు అడిగితే మగవాళ్ళు ఊరుకుంటారా? ఎవరైనా సరే, ఎంత ఉప్పు కారం తినే ఎవరైనా సరే ఆ క్షణాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. ఏమో నాకు భయం వేస్తుందని చెప్పేసి నేను సడన్గా ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. ఇక వెళ్ళిన తర్వాత కాసేపటికి అంకుల్ ఇంటికి వచ్చినట్టు చూశాను. ఇక తను మాట్లాడిన మాటలు అన్నీ నా గుండెల్లో అలాగే మెదులుతూ ఉన్నాయి. ఏంటి ఇలా మాట్లాడింది అని. కానీ నాకు ఆంటీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ అలా చేయడం తప్పు. ఎందుకంటే తనకు పెళ్ళయింది. నేను చదువుకుంటున్నాను. అలా తనని పెళ్ళైన దాన్ని అలా చేయడం కరెక్ట్ కాదు అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఒక సైడ్ నా ఫీలింగ్స్ మాత్రం తప్పు ఏమి కరెక్ట్ ఏంది? తను నీతో సుఖాన్ని కోరుకుంటుంది. తనకి సుఖాన్నిచ్చి నువ్వు కూడా సుఖపడని నా మనసు అంటూ ఉంది. ఇక ఎక్కడ తోచలేని స్థితిలో నేను అలా ఉండిపోయాను. అలా నెక్స్ట్ డే నేను అలా వెళ్తుంటే అంకుల్ వచ్చి, నేను ఇవాళ ఊరికి వెళ్తున్నాను, పక్క ఊరికి పని వల్ల వెళ్తున్నాను. ఇంట్లో ఆంటీ ఒక్కతే ఉంటుంది. కొంచెం ఇంటి సైడ్ చూసుకుంటూ ఉండు బాబు అని నాకు చెప్పి తను వెళ్ళారు. సరే అంకుల్ అని నేను కాలేజీకి వెళ్ళాను. అలాగే ఈవినింగ్ వచ్చాను. ఆంటీ అక్కడ బయట ఉంది. నన్ను కోపంగా చూస్తూ ఉంది. ఎందుకంటే తను అడిగిన సుఖాన్ని నేను ఇవ్వలేదు కాబట్టి. ఇక తల దించుకొని పైకి వెళ్ళాను. ఇక నాకు అంకుల్ లేడనే సంగతి తెలుసు. ఎంత కంట్రోల్ చేసుకొని ఉందామన్నా కంట్రోల్ అవ్వలేదు. సరే అని నేను మెల్లిగా తన డోర్ కొట్టాను. చెప్పు ఏంటి అని అడిగింది. ఆంటీ తలనొప్పి వస్తుంది, కొద్దిగా టీ పెడతారా అని అడిగింది. సరేరా అని చిరాగ్గా లోపలికి రమ్మంది. సరే అని టీ పెట్టి ఇచ్చింది. నేను తన టీని పట్టుకున్నట్టు తన చేతి పట్టుకొని దగ్గరగా లాగాను. ఇక ఆంటీకి అర్థమవుంది. తన కోరికను నేను తీర్చుతానని తను అర్థం చేసుకుంది. అలా గట్టిగా పట్టుకొని తన రెండు అందాల మీద చేతి వేశాను. ఇక ఆంటీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంకా పిచ్చెక్కిపోతుంది నాకు మాత్రం. అలా అందాలని నేను నిమురుతూ తన పెదాల మీద ముద్దు పెట్టాను. ఆంటీకి స్వర్గంలో తేలినట్టుంది. అలా తన నుదుట ముద్దు పెట్టి తన బట్టలన్నీ తీసేశాను. ఇక తన బెడ్రూమ్లోకి ఎత్తుకొని తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టి తన అందాలన్నీ చూస్తూ ఉన్నాను. ఆంటీ మాత్రం ఏం చెప్పలేం. అసలు అంత అందమైన అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా అని కూడా నేను ఊహించుకోలేదు. కానీ ఇదే నాకు మొదటి అనుభవం. అలా నాలోని కోరికలన్నీ ఒకటేసారి తెచ్చుకొని ఆంటీ మీద పడిపోయాను. తన బాడీ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ముద్దులు పెట్టాను. ఆంటీ మాత్రం థ్యాంక్స్ రా అని నా తలని అలా నిమురుతూ ఉంది. ఇక అలా కానిస్తున్నప్పుడు మన తమ్ముడు ఊరుకుంటాడా? ఒకటేసారి లేచాడు. ఇక ఏదైతే అది అవుతుందని ఆంటీ మీద యుద్ధం ప్రకటించాను. ఆంటీ ఆ యుద్ధాన్ని తట్టుకోలేక కావాలి ఇంకా కమాన్ అంటూ తను నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఇక నా యుద్ధాన్ని ఇంకా స్పీడ్గా చేశాను. ఒరేయ్ తట్టుకోలేకపోతున్నారా అని అన్నా కూడా నేను వదలకుండా విడవకుండా నా యుద్ధాన్ని మొత్తం ప్రకటించేశాను. అలా ఆ రాత్రి 3-4 రౌండ్స్ అయ్యాయి. ఆంటీ లాస్ట్కు థ్యాంక్స్ రా అని తన కంట నిండా నీళ్లు తెచ్చుకుంది. ఎందుకంటే ఈ సుఖాన్ని చాలా రోజులు మిస్ అయ్యాను. అసలు ఇలాంటి సుఖమే నాకు లేదు అని. కానీ నేను అప్పుడు ఆంటీకి ఓదార్చాను. నేనున్నాను కదా, నీకు కావాల్సినప్పుడల్లా నేను సుఖాన్ని ఇస్తా అని తనని నుదుటి మీద ముద్దు పెట్టి హగ్ చేసుకొని ఆ రోజు పడుకున్నాను. అప్పటి నుండి ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను ఆంటీకి సుఖాన్ని ఇస్తూనే ఉన్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.